శివాయ. భక్త మార్కండేయుడి కథ మనందరికీ తెలిసిందే. బాలుడిగా ఉన్నప్పుడే తన భక్తితో యముణ్ణి జయించి శివుడి ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందినవాడు. ఆ మార్కండేయ మహర్షి తపస్సు చేసి తన శిరస్సును వధించుకోవాలని చూసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైన ప్రదేశమే మార్కండ మహదేవ్ గుడి. ఇప్పుడు మనం ఈ గుడి గురించి తెలుసుకుందాం. మార్కండ మహదేవ్ గుడి చంద్రపూర్ నుండి గడ్చిరోలి జిల్లా చామర్షికి వెళ్లేటప్పుడు ముల్ పట్టణంకి చామర్షికి మధ్యలో ఉంటుంది. భక్త మార్కండేయుడికి శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం కావడంతో ఈ గుడి పేరు కూడా అలాగే వచ్చింది. దీన్ని మరో కాశీపట్టణం అని కూడా అంటారు. చూడ్డానికి కూడా అచ్చం అలాగే ఉంటుంది. కాశీపట్టణం గంగానది ఒడ్డున ఉన్నట్టే ఈ గుడి కూడా వైన్ గంగానది ఒడ్డున ఉంటుంది. అచ్చం అలాగే గంగా నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడానికి మహారాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వస్తారు. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ సముదాయాన్ని మినీ ఖజరహో అని కూడా అంటారు. ఈ ఆలయం దాదాపు 1200 సంవత్సరాల పురాతనమైనది. ఇది 24 దేవాలయాల సముదాయం. ఇవి నదివైపు మాత్రమే కాకుండా ముందు భాగంలో కూడా ఆలయానికి ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయ ముఖభాగాలన్నీ రామాయణం, మహాభారతం, పురాణాలు, దశావతారాలు, వివిధ రకాల దేవీ దేవతలు, ఋషులు లాంటి శిల్పకళలతో అద్భుతంగా ఉంటాయి. ప్రధానంగా ఫలకాలలో శివుడు, పార్వతీదేవి అనేక రూపాలలో కనిపిస్తారు. ఈ ఆలయంలో దాదాపు 409 శిల్పాలున్నాయని, వాటి అందం అసమానమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన ఆలయంలో విదర్భకు చెందిన గౌరవనీయమైన సాధువు సంత్ గాడ్గే మహారాజ్ పాలరాతి విగ్రహం ఉంది. ఈ ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్న రాష్ట్రకూట రాజవంశం ఈ నిర్మాణాలను చేసిందని చెబుతుంటారు. మార్కండ మహదేవుడితో పాటుగా 12 జ్యోతిర్లింగాలు, గణపతి, అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. కేవలం మార్కండేయుడి కథ మాత్రమే కాకుండా ఈ ఆలయానికి సంబంధించి మరో చారిత్రక కథనం కూడా ప్రచారంలో ఉంది. లంకారాజైన రావణాసురుడి సోదరుడు విభీషణుడు ఒకసారి అనారోగ్యానికి గురయ్యాడట. ఆ సమయంలో హేమాడ్ పంత్ అనే ఒక యాదవ వంశ వ్యక్తి విభీషణుడికి వైద్యం చేశాడట. అందుకు ప్రతిగా హేమాడ్ పంత్ వివిధ దేవాలయాల నిర్మాణానికి సహాయాన్ని చేయాలని విభీషణుణ్ణి కోరగా రాక్షసులు ఒకేసారి, అది కూడా ఒక రాత్రి మాత్రమే తనకు సహాయంగా పనిచేస్తారని షరతుతో వరాన్ని ఇస్తాడట విభీషణుడు. దానికి అంగీకరించిన హేమాడ్ పంత్ అందుకు అనుగుణంగా మార్కండ, బాండక్, నేరిలోని అన్ని దేవాలయాలను ఒకే రాత్రిలో నిర్మించాడని చెబుతారు. ఇది అక్కడ ఈ దేవాలయాల గురించి చెప్పే ఒక ప్రసిద్ధమైన జానపద కథ. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయంపై పిడుగుపడిందని, దాంతో పెద్ద గోపుర పైభాగం, మహామండపం పైకప్పు దెబ్బతిందని అంటారు. 120 సంవత్సరాల క్రితం గోండు రాజులలో ఒకరు దీన్ని పునరుద్ధరించారు. చాలా మట్టుకు ఆలయాలు ముస్లింల దండయాత్రలో ధ్వంసమయ్యాయి. ఈ ఆలయ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. యునెస్కో ఆధ్వర్యంలో మళ్లీ నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి మహాశివరాత్రి రోజున పవిత్ర శ్రావణ కార్తీక మాసాలలో వేలాది మంది భక్తులు సందర్శించడానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలంటే దీనికి సమీప రైల్వే స్టేషన్ చంద్రపూర్ నుంచి మార్కండ మహదేవ్ 67 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగ్పూర్ నుండి ఈ ఆలయం సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రపూర్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. నమః శివాయ.